బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రాబోయే 2-3 రోజులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా బలపడింది. ఆ అల్పపీడనం కాస్త ఇప్పుడు వాయుగుండంగా పరిణమిస్తున్న సందర్భం. ఈ వాయుగుండం కాస్త తుఫానుగా మారబోతోందా? ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాలేంటి? దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎటువంటి అంచనాలున్నాయి? మరీ ముఖ్యంగా తుఫానుగా మారితే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది? ఇటు ఐఎండీ హెచ్చరికలేంటి? వీటితో ఆ డీటెయిల్స్ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. మీరు చూస్తున్న దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హై అలర్ట్ ఉందా? ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి సంబంధించి 48 గంటలు తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఏపీలోని 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కూడా భారీ వర్షాలంటూ చెప్పుకొచ్చింది. కోస్తా ఆంధ్ర రాయలసీమలో కుండపోత వానలు పడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది. మలక్కా జలసంధి దగ్గర ఈ తీవ్రమైన అల్పపీడనం కొనసాగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఏమంటుందనేది ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ రిపోర్ట్ను ఒకసారి చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్. ఆ రిపోర్ట్ నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏమిచ్చిందనేది. మలేషియా అలాగే దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మలక్కా జలసంధి దగ్గర నిన్నటికి బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయుదిశగా కదిలి ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇదిగోండి, వాయుగుండంగా మారి మలక్కా జలసంధి దాదాపుగా 5.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 99.7 డిగ్రీల రేఖాంశం దగ్గర. ఆ రిక్వెస్ట్ ఇంకో కెమెరా దీన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది రేఖాంశానికి సంబంధించి తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో నాన్ కోరియంట్ నికోబార్ దీవులకు తూర్పున ఆగ్నేయంగా 740 కిలోమీటర్ల దూరంలో మరియు నికోబార్ దీవులకు అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి చెప్పుకొచ్చిన క్రమం. అక్కడి నుంచి కొమోరియన్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మరియు శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతం మరియు దక్షిణ శ్రీలంక మరియు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మీదుగా విస్తరించి ఉంది అంటూ కూడా దీనికి సంబంధించి చెప్పుకొచ్చిన పరిస్థితి. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏం చెప్పుకొస్తుందంటే ఈ అల్పపీడన ప్రాంతంగా మరి అవకాశం ఉందని చెప్పి తదుపరి 24 గంటలు ఇది మరింత తీవ్రమయ్యి ఆ తర్వాత ఇది దీని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మరి అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత ఏం జరగచ్చు? ఇదిగోండి పైన ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా. సో మీరు చూస్తున్నారు కదా ఆ రిపోర్ట్ని. సో ఈ క్రమంలో ఇదిగోండి ఇక్కడ డీటెయిల్గా మీరు చూడొచ్చు. సో ఒక్కసారి నేను మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సో అంతకన్నా ముందు ఇది శాటిలైట్ ఇమేజెస్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ శాటిలైట్ ఇమేజెస్ని ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. మీరు గమనిస్తే కనుక ఇదిగో ఇక్కడ మీరు గమనించవచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మీరు గమనిస్తున్నారు కదా. ఇటు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీలంక వరకు కూడా అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీలంక వరకు కూడా ప్రస్తుతం ఆ అల్పపీడన ప్రాంతం కావచ్చు, వాయుగుండ ప్రభావం కావచ్చు మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఆ విజువల్ని మీరు చూడొచ్చు. సో దీన్నే కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మీరు చూస్తే ఇదిగో ఈ ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. మలక్కా జలసంధికి సంబంధించి మలక్కా జలసంధి దగ్గర అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఎంత తీవ్ర రూపంగా ఉందో మనకి అర్థమవుతోంది ఈ విజువల్ చూస్తేనే. అక్కడి నుంచి మొదలు పెడితే ఏదో పశ్చిమ వాయు దిశగా మాట్లాడుకుంటున్న క్రమం. ఇదిగో ఇదంతా కూడా శ్రీలంక వరకు ఇప్పటికే తమిళనాడు మీద దీని ప్రభావం మనకి కనిపిస్తోంది. కోస్తా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం ఉంది. సో కాస్త దీని ఇంపాక్ట్ ఇటు తెలంగాణ మీద కూడా ఉందంటే కనుక లైటర్ వేలో మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి దీనికి సంబంధించి ఇంకొక శాటిలైట్ ఇమేజెస్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఈ పిక్చర్ని మీరు చూస్తే కనుక ఇంకా క్లియర్గా మనకు ఉంటుంది. ఇదిగో మీరు చూడండి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇది మన తమిళనాడుతో పాటు కాస్త నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను, బట్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి
ఇక్కడ మీరు చూస్తే కనుక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడుకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు, రాయలసీమ మీద అంత పెద్దగా మనకి ఇంపాక్ట్ కనిపించట్లేదు, కానీ తమిళనాడుకు సంబంధించి తమిళనాడు గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ మాత్రం ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది తమిళనాడు మీద. అంటే శ్రీలంకకి ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది, శ్రీలంక మీద ఇన్ఫాక్ట్ ఎక్కువ ప్రభావం ఉందనుకోవాలి. ఇక్కడ నుంచి తమిళనాడు మీద ఎక్కువగా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విజువల్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి మిగిలిన రిపోర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏముంది అనేది మనం చూసే ప్రయత్నం చేశాం. ఇక్కడ భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ ఏమంటుంది? ద వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ మలేషియా అండ్ అడ్జాయినింగ్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇంటెన్సిఫైడ్ ఇంటూ డిప్రెషన్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటూ చెబుతూనే ఇదిగోండి, ఏ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, మొత్తం అంతా అంటే అల్పపీడనం ఎక్కడుంది, దాంతోపాటు ప్రస్తుతం ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఇదిగోండి హెవీ రెయిన్ఫాల్ అంటూ ఇక్కడ చెబుతోంది. హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు 25th to 30th ఓవర్ కేరళ అండ్ మాహే అని చెబుతూనే ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, రాయలసీమ 30th నవంబర్ అంటూ కూడా మెన్షన్ చేసింది. సో ఇలా కాస్త కిందకి వెళితే ఇక్కడ మీకు మెన్షన్ చేసింది చూడండి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ అంటూ కూడా చెబుతూనే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అలాగే రాయలసీమ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం అండ్ రాయలసీమకు 30వ తారీఖున హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒక్కసారి ఆ లైన్ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 25th to 30th ఓవర్ కేరళ అండ్ మాహే, 25th and 26th కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అండ్ రాయలసీమ ఆన్ డ్యూరింగ్ 29th November to 1st December, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ డ్యూరింగ్ 25th to 29th November అండ్ విత్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తే వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటే అతి భారీ వర్షాలు, భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు తమిళనాడుకు 28 నుంచి 30వ తారీఖున, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి 27వ తారీఖున, 26, 27, ఆ తర్వాత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమకు అంటే 30వ తారీఖున భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. భారీ వర్షం కాదు అతి భారీ వర్షం, కాబట్టి అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేస్తుంది, థండర్ స్టార్మ్ విత్ లైటనింగ్ వెరీ లైక్లీ ఓవర్ తమిళనాడు అని చెబుతూనే మిగిలిన ప్రాంతాలకు ఇదిగో అండమాన్ నికోబార్తో పాటు ఇదిగో కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం ఇవన్నీ చెబుతున్న సందర్భం. ఎప్పుడు 28, 29వ తారీఖున, 28, 29వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్ర అలాగే యానాం అలాగే రాయలసీమ ఎలా ఉండబోతుంది? గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 40 to 50 km/h on 25th and 50 to 60 km/h during 26th to 28th November అంటూ కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. సో ఒక్కసారి అలర్ట్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నేరుగా, ఎందుకంటే ఎటువంటి అలర్ట్స్ భారత వాతావరణ శాఖ ఇచ్చిందనేది మీరు చూస్తే కనుక 26th, 27th ఇదిగోండి